గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రజకులు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ముందుకు సాగేందుకు ఎస్సీలో చేర్చడం ఒక్కటే మార్గమని రాజమండ్రిలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు రజక సంఘం రాష్ట్ర నాయకులు అభిప్రాయపడ్డారు. స్థానిక గోదావరి ఘటన ఉన్న త్యాగరాజ నారాయణదాస సేవా సమితిలో రాజమండ్రి పట్టణ రజక సేవా సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి హాజరైన రజక సంఘం నాయకులతో రజకుల ఐక్యత రౌండ్ టేబుల్ సమావేశం ఆదివారం జరిగింది. సమావేశంలో రజక చైతన్య సేవా సంఘం అధ్యక్షుడు కాకినాడ రామారావు, ఎస్సీ సాధన సమితి కన్వీనర్ అక్కనపల్లి లక్ష్మయ్య, రాష్ట్ర నాయకులు బాలయ్య మాట్లాడారు. రజకులను ఎస్సీల్లో చేర్చుతామని చంద్రబాబు ఎన్నికల సభలోనూ, నారా లోకేష్ శివగలం పాదయాత్రలోనూ హామీ ఇవ్వడం జరిగిందన్నారు. సమావేశంలో రాజమండ్రి పట్టణ రజక సేవా సంఘం అధ్యక్షుడు బొమ్మదేవర శ్రీనివాసరావు, శాశ్వత గౌరవ అధ్యక్షులు పాలమూరి వెంకట్రావు, నందమూరి శ్రీనివాస్, కడిమి అప్పారావు, బొండపల్లి గణేష్, తాటిపాక వెంకటేశ్వరరావు పాలకవర్గ సభ్యులు ఉన్నారు. ఎందుకంటే మనం రాజకీయంగా సమాజంలో ఉన్నాం, ఆర్థికంగా ఎదగాలి, ఆర్థికంగా ఎదగాలి కనుక అన్నీ కూడా మనం ఉపయోగించుకోవాలి. నమస్కారం. ఇప్పుడు మరి ముందు 3 పార్లమెంట్ల నుంచి మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈ యొక్క సమావేశం జరుగుతుంది కాబట్టి 3 పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మరి ఎవరన్నా ఉంటే స్లిప్ రాసి పంపించవలసిందిగా కోరుతున్నాం. తర్వాత మన జొన్నాల శ్రీనివాస్ గారిని క్లుప్తంగా 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు రాజమండ్రిలో జరుగుతున్న రౌండ్ టేబుల్ సమావేశానికి రాష్ట్ర నలుమూల నుంచి ఇచ్చేసినటువంటి రజక సోదరి సోదరులందరికీ కూడా రావాలేంటి 5 రౌండ్ టేబుల్ సమావేశ వ్యాప్త ఉద్యమానికి ఈ రోజున రాజమండ్రి కార్యక్రమాలు కూడా రూపు చెందుతాయి. అలాగే ఈ రోజున రజకులకు మరి ఎస్సీ జాబితాలో చేరుస్తారని మీరిచ్చిన హామీ మేరకే మీరిచ్చిన బీసీ డిక్లరేషన్ దాని గురించి ఈ రోజున అందరూ అడుగుతున్నారు. సోదరులారా, మీరు గుర్తుపెట్టుకోండి. మరి ఆ రోజున 50 సంవత్సరాలు మరి ఏం చెప్తున్నారంటే గత ప్రభుత్వంలో మీరు ఎందుకు మాట్లాడలేదు, ఇప్పుడు మాత్రమే ఎందుకు మాట్లాడుతున్నారని అడుగుతున్నారు. అయ్యా అమ్మను బెటరు. ఎందుకంటే గతంలో ఆ ప్రభుత్వంలో ఎవ్వరూ కూడా ప్రభుత్వం నాయకులు ఎవరు కూడా ఈ ఎస్సీ సాధన మీద రజకులకు ఇస్తామని హామీ లేదు. మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి మా ఈ డిమాండ్ చేస్తా ఉన్నాం. పిల్లల భవిష్యత్తు కోసం పోరాడుతున్న మరి కోర్ కమిటీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఉద్యమంలో త్వరలో ఈవేళ రాజమండ్రిలో జరిగిన ఈ యుద్ధం మొదలైన యుద్ధం మరి మీ అందరూ సపోర్ట్ చేస్తూ మరి ఉద్యమం అలాగే ఇవాళ రాష్ట్రంలో ఉద్యమాలు జరుగుతున్నాయి రజకుల కోసం. ఒకటి ఇస్త్రీ, అదేంటంటే మీ పిల్లల భవిష్యత్తు తీర్చేది, మీకు ఉద్యోగాలు వచ్చేది, మీ పిల్లలు మీరే తేల్చుకోవాల్సిన అవసరం అయింది. ఇది కుర్చీల కోసమే ఇక్కడ జరుగుతున్న ఉద్యమం అని కేవలం కాకినాడ రామారావు. నేను రజక చైతన్య సేవా సంస్థ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. అయితే ఈరోజు మరి యొక్క ఎస్సీ స్టేటస్ మీద గత కొన్ని రోజులు బట్టి రాష్ట్ర వ్యాప్తంగా జరుపుతున్నటువంటి రజక ఐక్యత రౌండ్ టేబుల్ సమావేశాలు మరి ఏలూరు, అలాగే మరి పల్నాడు జిల్లా దాచేపల్లి, చిత్తూరులోని, అలాగే అనకాపల్లి, ఇది రాజమండ్రి 5వ సమావేశాన్ని రాజమండ్రిలో ఇంత పెద్ద ఎత్తున మరి రజక సోదరులు అందరూ కూడా రావడం జరిగింది. ఇది ప్రధానమైనటువంటి కారణం మరి ఏనాటి నుండో రజకుల యొక్క ఆవేదన, ఆకాంక్ష, మరి కోరిక ఏదైతే ఉందో మరి 18 రాష్ట్రాల్లో ఎస్సీల్లో ఉండడం జరిగింది. అలాగే 4 కేంద్రపాలిత రాష్ట్రాల్లో కూడా ఎస్సీల్లో ఉండడం జరిగింది. ఎక్కడా కూడా
రజకుడి యొక్క జీవన విధానం అన్ని చోట్ల కూడా దేశవ్యాప్తంగా ఒకే రకంగా ఉంటుంది. దాని గురించి మరి పక్కన ఉన్నటువంటి ఒరిస్సా రాష్ట్రంలో మరి ఎస్సీల్లో ఉన్నారు, ఇక్కడ బీసీల్లో ఉన్నారు. ఇక్కడ అమ్మాయి వెళ్ళి మరి అక్కడ ఒరిస్సా వెళ్ళేసరికి ఎస్సీ అవుతుంది, అక్కడ అమ్మాయి వచ్చి ఇక్కడికి వచ్చేసరికి బీసీగా మిగిలిపోతుంది. ఇది మాకు అనేక రకాలైనటువంటి ఆర్థికంగా సామాజికంగా అన్ని రకాలుగా కూడా మా యొక్క రజక జాతి నష్టపోతుందని చెప్పేసి ఎస్సీ జాబితాలో కలపమని చెప్పేసి మా యొక్క డిమాండ్. ఈ డిమాండ్ తప్పనిసరిగా కూడా మరి గత పాలకులైనటువంటి మరి ఎవరైతే గత పరిపాలనలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇది కంటిన్యూషన్ ఇస్తామని చెప్పేసి ఎస్సీ జాబితాలో చేరుస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా ఎలక్షన్ ముందు మరి నారా చంద్రబాబు నాయుడు గారు రజకుల్ని ఎస్సీ జాబితాలో కలుపుతానికి నా ప్రయత్నం నేను తప్పనిసరిగా కూడా పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తానని చెప్పేసి ఆయన బీసీ బహిరంగ సభలో చెప్పడం జరిగింది. అదే రకంగా బీసీ డిక్లరేషన్లో కూడా పెట్టడం జరిగింది. మరి దానిని మేము పురస్కరించుకుని మా రజకులంతా కూడా మహాప్రభు మీరు తప్పనిసరిగా కూడా రజకుల యొక్క ఆరాధ్య దైవంగా మిగులుతారు, మీరు తప్పనిసరిగా కూడా మా ఏదైతే కోరిక ఉందో దాన్ని తప్పనిసరిగా కూడా ఎస్సీ జాబితాలో కలపండి అని చెప్పేసి మేము అందరూ కూడా మరి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని మేము విన్నవించుకుంటున్నాం. ఎందుకంటే ఆయన చెప్పారు కాబట్టి మరి ఇస్తానన్న వ్యక్తినే మనం అడగాలి కాబట్టి ఆయన్నే మేము అడగడానికి మేము ఇదంతా కూడా రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకుని మేమంతా సామరస్యపూర్వకంగా ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. చాలామంది కొంతమంది తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఈ యొక్క మీటింగ్ అవుతుందని చెప్తున్నారు. అది చాలా పొరపాటు. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా మరి తెలుగుదేశం పార్టీలో కోస్తే రక్తం కూడా పసుపులో ప్రవహించేటటువంటి వ్యక్తులు ఈ యొక్క డయాల్స్ మీద ఉన్నారు. మరి ఇది తప్పనిసరిగా కూడా మరి ఆ మాట్లాడే వ్యక్తులు చాలా పొరపాటుగా మాట్లాడుతున్నారని చెప్పి తెలియజేస్తూ మరి ఏదైతే మా కోరిక ఏదైతే ఉందో ఎస్సీ జాబితాలో కలపమని చెప్పేసి మేము ప్రధానమైనటువంటి డిమాండ్ కాబట్టి ఇది ప్రభుత్వం దీన్ని తూచా తప్పకుండా మరి త్వరలోనే మాకు ఎస్సీ జాబితా మీద ఒక కమిషన్ వేసి అది కూడా టైం బాండ్ పెట్టి దగ్గరలోనే మాకు అది కూడా పూర్తి చేసి అసెంబ్లీ సాక్షిగా మాకు తీర్మానం చేసి మరి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని చెప్పేసి మేము ఈ యొక్క మీడియా ద్వారా నేను తెలియజేయడం జరుగుతుంది. అందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఈ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి 5వ రౌండ్ టేబుల్ సమావేశం రజక సంఘాలందరి తరపున ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులైనటువంటి నందమూరి తారక రామారావు స్థాపించినటువంటి ఈ యొక్క పార్టీలో రామారావు గారు మొట్టమొదటిసారిగా రజకులు ఆర్థికంగా సామాజికంగా అన్ని రంగాల్లో వెనకబడినారని చెప్పని మొట్టమొదటిసారిగా కేంద్రానికి ఈ రాష్ట్రంలో రజకులు ఎస్సీ జాబితాలో చేర్చవలసిన అవసరం ఉందని చెప్పని గుర్తించినటువంటి నందమూరి తారక రామారావు గారు చేశారు. అదే పాలసీని చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ దాన్ని ముందుకు కొనసాగిస్తూ నేను అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో రజకుల్ని ఎస్సీ జాబితాలో చేర్చేదానికి అధ్యయన కమిటీ వేసేసి అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపుతా అని చెప్పని స్పెషల్గా ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అదే మాట నిలబెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు గవర్నర్ ప్రసంగంలో చెప్పారు, మహానాల్లో తీర్మానం చేశారు. అదేవిధంగా ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్స్ని 3 కమిటీని వేసేసి 50 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగింది. మా దురదృష్టం ఏంటంటే ఎన్నికలు వచ్చిన దానివల్ల నోటిఫికేషన్ ఇచ్చిన దానివల్ల 3 జిల్లాలు తిరిగిన తర్వాత ఆ కమిటీ ఆగిపోయింది. మరి ఆ తర్వాత ముఖ్యమంత్రి మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రజకుల యొక్క స్థితిగతుల గురించి కానీ రజకులకు వేసినటువంటి అధ్యయన కమిటీని కానీ పట్టించుకోకుండా గాలికి వదిలేయడం జరిగింది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తేనే రజకుల తలరాతలు మారుతాయని చెప్పని మళ్ళీ మేమందరం కూడా రజకులందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు చేయడం జరిగింది. అందులో భాగంగానే మొన్న 2024లో చంద్రబాబు నాయుడు గారు బీసీ డిక్లరేషన్లో అందరి ముందు స్వచ్ఛందంగా ప్రకటించడం జరిగింది. నేను అధికారంలోకి వస్తే ఇది కొనసాగిస్తా అని చెప్పని బహిరంగంగా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా యువ నాయకుడైనటువంటి లోకేష్ గారు పాదయాత్రలో కూడా
ప్రకటించడం జరిగింది. పార్టీకి అందరూ కట్టుబడి 100% మంది రజకులు తెలుగుదేశం పార్టీకి ఓట్లేసి ప్రభుత్వాన్ని తీసుకురావడం జరిగింది. ఇప్పటికి కూడా మేము చెప్పేది ఒకటి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వల్లనే ఈ రజకులు ఎస్సీ జాబితాలో చేర్చే అవకాశం ఉంటుంది. అనుభవం కలిగినటువంటి ముఖ్యమంత్రి గారు, కేంద్రంలో రాష్ట్రంలో ఒప్పించగలిగినటువంటి ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడే ఈ రజకుల తలరాత మారుతుందని చెప్పని భారతదేశంలో 18 రాష్ట్రాల్లో 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్నటువంటి రజకులు ఒకే జాతిలో ఒకే వృత్తి చేసే వాళ్ళని 2 రిజర్వేషన్లు కొనసాగించడానికి లేదని చెప్పని, ఒకే వృత్తి చేసే వాళ్ళని ఒకే రిజర్వేషన్ కింద తీసుకురావాలని చెప్పని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఒప్పించి ముఖ్యమంత్రి గారు మా యొక్క ఆశయాన్ని నెరవేర్చాలని చెప్పని రజక రౌండ్ టేబుల్ సమావేశం రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి రజకులందరి తరపున ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. 5వ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది. రజకుల్ని ఎస్సీ జాబితాలో చేర్చాలనే ఏకైక లక్ష్యం ఒక విషయం మీదే ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది. మరి స్వర్గీయ ఎన్టీ రామారావు టైం దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు టైం దగ్గర నుంచి కూడా పాదయాత్రలో మణియమ్మ అనే ఒక మహిళ, రజక మహిళ లోకేష్కి మెడలో పూలదండ వేస్తేనే అవమానించి ఆమెని ఎంతో ఇబ్బందులు పెడితే కళ్ళారా లోకేష్ చూసి కూడా చెల్లించిపోయి రజకులకి ఎన్ని అవమానాలు జరగకూడదు, ఎస్సీ జాబితాలో జరుపుతామని చెప్పేసి పాదయాత్రలో కూడా చెప్పడం జరిగింది. ఎన్నో సందర్భాల్లో ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. మరి ఆ సాక్ష్యాలన్నింటినీ ఆధారంగా తీసుకొని 18 రాష్ట్రాల్లో 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని చెప్పేసి మేము ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ప్రభుత్వానికి వినియోగిస్తున్నాం. కూటమి ప్రభుత్వానికి ఇది ప్రభుత్వానికి వ్యతిరేకం ఎలాంటిది కాదని చెప్పి తెలియజేసుకుంటున్నాం. మరి 2019-24 మధ్య వైసీపీ ప్రభుత్వం ఉంది, తర్వాత 2024లో కూటమి ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వానికి ఎన్నో ఒత్తిళ్లు ఉన్నాయి. ఆ ఒత్తిడిలో భాగంగా మా యొక్క అభ్యర్థనని మన్నించే విధంగా మా అభ్యర్థన తెలియజేసే దాంట్లో భాగంగానే ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. దీనికి ఎలాంటి వ్యతిరేకం కాదని చెప్పి తెలియజేసుకుంటూ ఈ భారతదేశంలో అత్యున్నతమైన స్థాయిలో ఉన్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే. మరి ఆయన వల్లే సాధ్యమైందని చెప్పేసి ఒక ఏకైక లక్ష్యం మా అందరి మనసులో ఉంది. మరి ఈరోజు ప్రపంచ మేధావులు ఒకడైనటువంటి మేధావి చంద్రబాబు నాయుడు గారు. మరి అలాంటి వ్యక్తి ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఒక కీలక స్వామైన వ్యక్తి దేశంలో. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ద్వారా మా లక్ష్యం నెరవేరుతుందని చెప్పేసి మరి బీజేపీ కూడా ఒకే దేశం, ఒకే విధానం, ఒకే రిజర్వేషన్ చెప్పింది. మరి దాంట్లో భాగంగా 18 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాలలో మరి ఎస్సీలుగా ఉన్నారు మా రజకులు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కూడా లేరు. కాబట్టి మేము ఎస్సీలో చేర్చాలని చెప్పేసి ఏకైక లక్ష్యం అని చెప్పేసి కోరుకుంటున్నాము. మరి ఈ అవకాశం ఇచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ ధన్యవాదాలు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు రాజమహేంద్రవరంలో రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని రజక రౌండ్ టేబుల్ సమావేశం ఈరోజు నిర్వహించడం జరిగింది. పొలమారు వెంకటరావు గారు అధ్యక్షుడు, పొలమారు వెంకటరావు గారి ఆధ్వర్యంలో, రజక సంఘం అధ్యక్షుడు బొమ్మదేవర శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈ రోజున సమావేశం నిర్వహించడం జరిగింది. మరీ ముఖ్యంగా అజెండా రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలి. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే రజకులను ఎస్సీ జాబితాలో చేర్చే బాధ్యత నాది అని హామీ ఇచ్చారు. కేంద్రంతో అలయన్స్ ఉంది కాబట్టి రజకులను బాధ్యతని తీసుకుంటానని ఆయన పలుమార్లు ఇచ్చిన హామీ ఈ రోజున అమలు చేయాలని రజక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సుమారు ఈ రాజమహేంద్రవరంలో 1000 మంది వరకు జనాభా రావడం జరిగింది. మరీ ముఖ్యంగా ఏదైతే హామీ ఇచ్చారో రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలి అనే ఒక డిమాండ్పై ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై రజక, జై జై రజకుల ఐక్యత, రజకుల ఐక్యత, రజకుల ఐక్యత, జై